హలో సార్ 2 months ఇల్లు అద్దె తీసుకోవడానికి ఇద్దరు దొరికారు. దొరికారా? సరే కానీ మన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చెప్పావా? మీరే మాట్లాడుకోండి, వస్తున్నారు. సరే సరే రమ్మను, నేను చూసుకుంటాగా. 40 + 40 80,000. నా పని బ్రహ్మాండంగా ఉంది. పిచ్చి సుబ్బుడు నన్ను నమ్మి ఇల్లు ఇచ్చాడు. ఇంకో విషయం తెలుసా, ఇద్దరు బకరాలు దొరికారు నాకు. ఈ 2 నెలలు నేను వాళ్ళని ఆడుకుంటాగా ఆడుకుంటా. మీరే చూస్తారు. చెప్పవే. ఎక్కడున్నారు? మన సుబ్బారావు ఇంట్లో. ఇంటికి రారా? మన ఇంటికి ఎందుకే? కరెంటు దండగా, ఫుడ్ దండగా. ఇదిగో ఇంకో విషయం తెలుసా, ఈ 2 నెలలు నేను ఇక్కడే ఉంటా. నువ్వు నా గురించి ఏం టెన్షన్ తీసుకో, అర్థమైందా? మీ కుక్క కకృతితో పక్కింట్లో మెక్కకండి. సరే 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 పెట్టే ఫోన్. అంకుల్ ఆడు పెట్టడా? మా వాడికి సైకో థ్రిల్లర్ అన్న, మూకీ సినిమాలన్నా చాలా ఇష్టం అండి. సైకో థ్రిల్లర్ సినిమా చూసి చూసి ఎక్స్ప్రెషన్ ఎలా తయారైంది, మూకీ సినిమాలు చూసి చూసి మాట్లాడడం తగ్గిపోయింది. ఇగో కండిషన్స్. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. 2 months తర్వాత కంపల్సరీగా ఖాళీ చేయాలి. కండిషన్స్ ఏం అవసరం లేదు అంకుల్. వీళ్ళేంటి బాగా అర్జెంట్లో ఉన్నట్టున్నారే. ఓ పని చేద్దాం, ఓ 10 పెంచుదాం. కట్నంటే అప్పుడు తగ్గిద్దాం. 80K అని చెప్పారు కదా, 80K కొట్టేస్తాను. 80K కాదు, 1,00,000. అదేంటది 80K కదా చెప్పారు? అది కండిషన్స్ చదివే వాళ్ళకి, మీలాగా ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి కాదు. సరే అంకుల్, 1 lakh పే చేస్తాను. ఇవి మా కండిషన్స్. అంటే మాకు కొంచెం ప్రైవసీ కావాలి అంకుల్. ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి డిస్టర్బ్ చేయకూడదు. ప్రైవసీదే ఉందయా, అందరూ సెలవులు ఊరెళ్ళారు. మీరు నేను చెప్తే ఎవరున్నాం. ఏదైనా డిస్టర్బ్ చేస్తే నేనే చేయాలి. చదువుకొని పెట్టు. మీరేమైనా చదువుకుని పెట్టారంట్రా? నేను చదువుకొని పెట్టడానికి? చదవలు నన్ను అమాయకుడు అనుకుంటున్నారు వీళ్ళు. ఎదుటోడు రాంగ్ రూట్లో వెళ్ళాడు కదా అని నువ్వు అదే రూట్లో వెళ్తే రాంగ్ రైట్ అయిపోతావు. బాబు వీడు అవసరమా నీకు? వీళ్ళలో 2 విషయాలు నచ్చలా నాకు. మొదటిది వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్ నచ్చలా. రెండోది వాడిచ్చే బోడి సలహాలు నచ్చలా. ఇదిగో తీసుకోండి. నచ్చలేదా? అయితే ఇంకో ఫ్లాట్ చూసుకుంటా. రే ఇప్పటికిప్పుడు ఇంకో ఫ్లాట్ అంటే కష్టం కదా. ఇంకో ఫ్లాట్ ఎక్కడ దొరుకుతుంది? ఒప్పుకున్నాడు అంకుల్. నువ్వు నచ్చావయ్యా, నీకోసం ఇల్లు ఇస్తున్నా. చూడు బాబు, మన అగ్రిమెంట్లో ఉన్న రూల్ నెంబర్ 2 ప్రకారం మీరు ఏం తింటే నాకు కూడా దాంట్లో సమానమైన వాటా ఉండాలి. మన అగ్రిమెంట్లో ఉన్న రూల్ నెంబర్ 9 ప్రకారం మీరిద్దరూ ఏం తాగితే దాంట్లో నాకు సమానమైన వాటా ఉండాలి. అందుకని అట్ ది సేమ్ టైం మందు కాస్ట్ ఎంత ఉందో దాంట్లో 50% బార్ ఛార్జెస్ కింద నాకు పే చేయాలి. అది లెక్క. మనోడేడి ఇవాళ నీ యదమోహం చూస్తూ తాగాల్సిందేనా? ఏం చేస్తాం,
మన అగ్రిమెంట్లోని రూల్స్ ప్రకారం తాగ తప్పదు కదా. పోయి అంకుల్ ఈవినింగ్ సినిమాకి వెళ్తాం, మీరు వస్తారా? ఆ, రావాలి కదా. మన అగ్రిమెంట్లో ఉన్న రూల్ నెంబర్ 13 ప్రకారం మీరు సినిమాకి వెళ్ళినా, పార్క్కి వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా మీతో పాటు నేను ఉండాల్సిందే కదా. సరే అయితే ముట్టుగడ్డ బుక్ చేశాను. చూడు యథమాపం ఏం చేస్తున్నావు, టికెట్ బుక్ చేసాడు చూడు, ఎంత మంచోడో, చూసి నేర్చుకో. అంకుల్ ఆ, మనోడు ఫ్రెండ్ వస్తున్నాడంట, ఆ, టికెట్స్ ఏమో అయిపోయాయి. ఆ. మీరు డ్రాప్ అవ్వచ్చు కదా. అలా ఎలా కుదురుతుంది? ఈ ఏదో కోసమే మాను, ఈ ఏదో ఫ్రెండ్ కోసం నేను మానేలా? నో 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 నో, అలా కుదరదు. సరే ఒక పని చేయండి అంకుల్, 3 టికెట్లు తీసుకుని మీరు వెళ్ళిపోండి, ఆ 2 టికెట్లు అమ్మేసుకోండి, మేము రేపు మళ్ళీ ప్లాన్ చేస్తాం. ఓకే, రూల్స్కి విరుద్ధమైనా నువ్వు చెప్పావు కాబట్టి ఒప్పుకుంటున్నా. ఓకే. ఇదేంటి మనిషి స్ట్రాంగ్గా ఉన్నాడు, బ్యాగ్ స్ట్రాంగ్గా ఉంది. కొంపదీసి కాస్ట్లీ ముందు ఏమన్నా నేను లేకుండా ప్లాన్ చేస్తున్నారా? ఒకవేళ నేను ఇక్కడే ఉండిపోయాను అనుకో, 600 రూపాయలు బొక్క. లేదు, నేను అక్కడికి వెళ్తే 900 రూపాయలు లాభం. ఆ 3 టికెట్లు అమ్మేసి వీడి సంగతి ఏందో చూద్దాం వచ్చినాక. వీళ్ళు ఏం చేస్తున్నారబ్బా? అమ్మ నా కొడుకులు, నేనున్నప్పుడేమో చీప్ లిక్కర్ తాగేవాళ్ళు, నేను లేని టైం చూసి కాస్ట్లీ స్కాచ్ లిక్కర్ తాగుతున్నారు వీళ్ళు. చెప్తా మీ సంగతి చెప్తా. అమ్మో, రూమ్లో మంట జరిగిపోయింది, పోలీసులు వస్తారు, నన్ను పట్టుకుపోతారు, నన్ను జైల్లో పెట్టేస్తారు. అమ్మో, నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఉన్నాడో ఏమో. అమ్మో అంకుల్ మీరు సినిమాకి వెళ్ళరా? సినిమా నువ్వు పాడుకోను. రూమ్మేట్ గడి ఎవరినో తీసుకొచ్చి మటర్ చేశాడు రా బాబు, రూమ్లో మటర్ అంకుల్ మావిడ వచ్చేటువంటి అరే నా కళ్ళారా చూశాను రా బాబు, ఎవరు చేయనంటే చేశాడు రా, ఏదన్నా చేయరా బాబు, నాకు చాలా భయంగా ఉంది. మావిడ చేసిరా? అవును రా బాబు. మీరు లోపలికి వెళ్ళి వాడి పారిపోకుండా చూడండి, నేను పోలీసుని పిలుచుకో. అయ్యో బాబు, నా భయం రా, నేను లోపల ఉండలేదు. తప్పు ఎవడ చేసినా సరే శిక్ష అనిపించాల్సిందే. మీరు ఇలా కాపలా కూడా నేను పోలీసు తీసుకొస్తాను. సరే నువ్వు తొందరగా రా బాబు. మీరు ఇలానే వస్తాను, మీరు ఒరే సైకో నా కొడక, నేను మొత్తం చూశాను, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. నీ దొంగ అడుపులేడ్చి నువ్వు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవాలని చూడకో. నేను ఏడుస్తుందే నీకోసం. నా కోసం అటువంటి నేను నీకులాగా హత్యలు చేశానా? నువ్వే అన్నావు కదా ఈ ఇంట్లో ఏం చేసినా నీకు వాటా ఉంటుందని. ఒరే నేను తింటంలో తాగటంలో వాట అడిగాను రా, అంతేగాని మర్డర్లో మానభంగాలు చేయటంలో కాదు. ఆ మర్డర్కి వాడిని కత్తి ఇంతకుముందు ఎప్పుడైనా వాడేవా? రే, ఉల్లిపాయ లేకుండా స్టఫ్ ఏంట్రా? ఉల్లిపాయ కట్ చేసినందుకు 20 రూపాయలు, గుర్తుపెట్టుకోండి. ఒకసారి వాడారా స్టఫ్లో ఉల్లిపాయలు కట్ చేయడానికి వాడా? మేము గ్లౌజ్లు వేసుకొని అదే కత్తో అని చంపి ఫింగర్ ప్రింట్స్ నీవి ఉంటే మర్డర్ చేసింది ఆవిడ. రే, మీరు తినటానికి తాగటానికి పెట్టిన డబ్బులు, నా ఇంట్లో ఉండటానికి ఇచ్చిన అద్దె మొత్తం మీకు ఇచ్చేస్తారా? దయచేసి మీరు నా ఇల్లు వదిలి వెళ్ళిపోండి రా. వెలగాడ తీసుకుంటాడులే కానీ నేను 10,000 కక్కుర్తిపడి రూమ్ చేరేస్తానే నాతో 2 లక్షలు ఖర్చు పెట్టించాడు. నువ్వు 1,00,000 రూపాయలు తీసుకున్నావు. నువ్వు తప్పు చేసి అమ్మాయికి నాన్నంటావేందా? సైట్వా గురుగారు ఈ కలద్దాను. నీకు వచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను, నీ కమిషన్ వల్ల కళ్ళు దొబ్బాయి, ఇప్పుడు నీ వల్ల నేను ఇరుకు దొబ్బాను. అసలు ఆ హత్యలన్నీ చేస్తూనే ఆడు.
ఇంతకీ శవాన్ని ఏం చేద్దాం? శవాన్ని ఏం చేద్దాం అంటాడేంద్రా, మన ముగ్గురు కలిసి మర్డర్ చేసినట్టు. కాల్ చేద్దామా? కాల్ చేద్దామా? పూర్తి చేద్దామా? పోనీ ముక్కలు కింద చేసి స్ట్రీట్ ఫుడ్ పంచేద్దామా? ఏదో ఆలోచించి చెప్పండి. నేసేస్తే ఎలా ఉంటుందట? నువ్వేమీ ఎక్కలే, ఆడే నీతో ఇద్దరు ముగ్గురు వేయిస్తాడు. వేసేస్తాడు వేసి శవాన్ని ఏం చేస్తావు? ఈ తెలియవు, వెళ్ళి వేసేస్తాడట. పోనీ మనం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామా? ఏమని కంప్లైంట్ ఇస్తావరా? నీకు రెంట్ కోసం ఫోన్ వచ్చింది కదా, ఆ నెంబర్ ఎవడది? నువ్వు ఈ మధ్యన ఎప్పుడైనా సిమ్ కొన్నావా? ఏంటో ఈ రీఛార్జ్ కార్డులు రేటు బాగా పెరిగిపోయాయి. అరే ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వాలన్నా కూడా రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. సార్, ఏంటా? నా ఆధార్ కార్డు మర్చిపోయాను, మీ ఆధార్ కార్డు ఇస్తారా? సిమ్ తీసుకుంటా. నేను ఆధార్ కార్డు ఇవ్వాలా? నీకు ఆధార్ కార్డు ఇస్తే నాకేంటి లాభం? మీరు ఆధార్ కార్డు ఇస్తే నేను 500 ఇస్తాను సార్. 500 ఇస్తావా? ఒకటి కావాలా రెండా? ఒకటి చాలు సార్. ఒకటి చాలా సరే. ఇగో, ఓ సిమ్ కార్డు ఇవ్వా. ఆధార్ కార్డు ఉంది. ఓసారి ఇప్పుడు 500 ఇస్తే సిమ్ కార్డు ఇచ్చాను. 100 రూపాయల సిమ్కి 500 అవడేస్తాడరా? ఆ సిమ్ వేసిన ఫోన్ అవడది సార్. నువ్వెవరయ్యా? నా ఫోన్పే అవ్వట్లేదు, క్యాష్ ఇస్తా. 100 రూపాయలు ఫోన్పే కొడతారా? ఫోన్పే చేయాలా? నీకు ఫోన్పే చేస్తే నాకేంటయ్యా? 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను సార్. 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తావా? సరే లే. ఏంటో ఇవాళ ఇటుపక్క 1000 రూపాయలు, అటుపక్క 500. ఇవాళ నా పని బ్రహ్మాండంగా ఉంది. వాడెవడో 1000 రూపాయలు ఇచ్చి ఫోన్పే చేయించుకున్నాడు. అది కూడా మీరేనా? అర్థమైందా? నీతో పాటు నన్ను ఇరికించి దొబ్బావు. మొత్తం చేసిందంతా ఆడేరా. మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తా అన్నాడు. ఆడి మీద ఆడింది కంప్లైంట్ ఇచ్చుకుంటాడు బే. అది మన పరిస్థితి. మనం ఏమీ చేయలేం, ఆడి చెప్పింది చేయడమే. ముందు శవాన్ని ఏం చేయాలో ఆలోచించు. అరే నీ అబ్బా, అరే ఆ మాస్టర్ ప్లాన్ ఏదో నేను చేసినట్టు శవాన్ని ఏం చేసేది నన్ను ఆలోచించమంటారేంట్రా? ఇద్దరు బకరాలు దొరికారు నాకు. ఈ 2 నెలలు నేను వాళ్ళని ఆడుకుంటాగా.